ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అందించింది. లక్షలాది మంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 2024 సంవత్సరానికి సంబంధించిన పలు కీలక బకాయిలను తక్షణమే విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సవాన్ని, ఆనందాన్ని నింపింది. ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయనున్న బకాయిల జాబితాలో పలు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ చెల్లింపులు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇక 2024 జనవరి నుండి జూన్ మధ్య కాలానికి సంబంధించిన వార్షిక సెలవులు, సరెండర్ లీవ్ బకాయిలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే సమర్పించిన సప్లిమెంటరీ ఎస్ఎల్ఎస్ బిల్లులను కూడా క్లియర్ చేయనున్నారు. అలాగే ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం దాచుకున్న జీపీఎస్ పాక్షిక తుది చెల్లింపులకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించనున్నారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన ప్రభుత్వ వాటా మరియు ఇతర బకాయిల చెల్లింపులు కూడా జరగనున్నాయి. అలాగే ఉద్యోగులకు సంబంధించి ఇతర అలవెన్స్లు, రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా దశల వారీగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులు నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలోకి జమ కానుండటంతో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లయింది. అలాగే అహర్నిశలు ప్రజా రక్షణ విధుల్లో నిమగ్నమయ్యే పోలీస్ శాఖ సిబ్బందికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. వారి ఏఎస్ఎల్ఎస్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఏపీ పోలీస్ అధికారులు సంఘం ముఖ్య సలహాదారు శ్రీ ఆదిపల్లి గణపతి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సంక్రాంతి పండుగ వేళ ఈ బకాయిలు విడుదల కావడం పోలీసు కుటుంబాలకు నిజమైన పండుగ కానుక. వారి సంక్షేమంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత బకాయిల విడుదలతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మరిన్ని సమస్యలను కూడా కొత్త ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఉద్యోగ సంఘాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. వారి ప్రధాన డిమాండ్లు ఏంటంటే 2018 నుండి 20 మధ్య కాలానికి సంబంధించిన సుమారు 25,000 కోట్ల విలువైన కరువు భత్యం డిఆర్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ఒక స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని కోరుతున్నారు. అలాగే కొత్త పే రివిజన్ కమిషన్ పిఆర్సి నివేదిక వచ్చేలోగా ఉద్యోగుల రక్షణ అవసరాల దృష్ట్యా 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అలాగే ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే ఒక నూతన పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేసి కాలపరిమితితో కూడిన నివేదికను స్వీకరించాలని సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ పోలీసు అధికారుల సంఘంతో పాటు ఇతర ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక శాఖ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాయి. బకాయిల చెల్లింపు ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అలాగే ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది కేవలం బకాయిల చెల్లింపు మాత్రమే కాదు, లక్షలాది ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపే ఒక సానుకూల ముందడుగు. ప్రభుత్వ సుపరిపాలన దర్శనికతకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయి.